హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి. శ్రావణ మాసం చివరి మంగళవారం అండి ఈరోజు. నాకు నిమ్మ దీపాలు పెట్టుకుంటున్నానని చెప్పా కదా! అది రెండో వారం అయింది. అందుకని 2 దీపాలు పెట్టుకొని అమ్మవారికి అర్చన చేసుకుందామని మొదలెట్టానండి. అయితే వారం వారం ఇలా పెంచుకుంటూ వెళ్ళాలని సంకల్పం చేసుకున్నాను. ఎలాంటి గడ్డు సమస్యలైనా గూడా ఆ తల్లి మీద భారం వేసి, మనం చేసే ప్రయత్నము మనం తప్పకుండా చెయ్యాలండి. ఇంక చేసిన కానించి ఆ తల్లి నాకేం చేసిందని ఎదురు చూసే కన్నా, ఆ తల్లి మీదే భారం పెట్టి మనము ఆ తల్లినే వేడుకుందామండి. తప్పకుండా ఆ తల్లి కరుణా కటాక్షాలు మన యందు ఉండి, మనకున్న సమస్యలు తొందరలోనే తీర్చగలే తీర్చగలే శక్తి ఉందండి ఆ తల్లికి. మనం నమ్మకంతో చేసుకోవాలి ఎప్పుడు గూడా. అర్చనకి చక్కగా గులాబీ పూలు, లిల్లీ పూలతోటి అమ్మవారి అర్చన చేసుకున్నాను. షోడశ పూజ చేసుకున్న తర్వాత అర్చన చేసుకున్నానండి. నిమ్మ దీపాలు మనము చక్కటి రెమెడీ కింద కూడా తీసుకోవచ్చండి. వివాహం కాని వారు మంగళవారం నాడు రాహుకాలం అనే కాదండి, వారికి ఎప్పుడు వీలైతే అప్పుడు అమ్మవారి ఫోటో దగ్గర చక్కగా నిమ్మదీపం వెలిగించుకొని వారికి వచ్చిన శ్లోకాలు చదువుకుంటే అది కూడా వారికి తొందరగా వివాహం అవుతుందండి. ఆరోగ్యం బాగోని వారు కూడా ఈ రెమెడీ చేసుకుంటే వారు పూర్తి ఆరోగ్యంగా ఉంటారండి. ఆయురారోగ్యాలతో ఉంటారు. ఇలా ఈ నిమ్మదీపము చాలా ప్రత్యేకమైనదేనండి. ఒకసారి చేసి చూడండి. మనోబలము ఎంత గొప్పదనేది మీకే తెలుస్తుంది. మనోబలము ఉంటే గనక ఆ తల్లి తోడైతే ఇంకా ఏంటండి మనకు కావాల్సింది. నేను అదే నమ్మి నేను చేసుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే గనక లైక్ ఇచ్చి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ పెట్టారనుకోండి, నాకు నా వీడియో మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందనేది కూడా నాకు తెలుస్తుంది. ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుందండి. ఇంకా మీరు నాకు సపోర్ట్ చేస్తే తప్పకుండా అవుతుందండి. అమ్మవారికి పూజ అయిన తర్వాత సేమియా పాయసము, పానకము, వడపప్పు, చల్లిమిడి ఇవన్నీ అమ్మవారికి నివేదన పెట్టుకొని నేను విజయవాడ ఈరోజు బయలుదేరుతున్నానండి. శ్రావణ మంగళవారం నోము మా 5వ అన్నయ్య కోడలు, చిన్న కోడలు నోచుకున్నది. వదిన మరీ రమ్మని చెప్పిందండి. ఆ వీడియో లాంగ్ వీడియో పెడతాను, చూసేయండి.